ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడి వ్యవహారం వివాదంలో ఇరుక్కుంది. మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్స్ పేరు చుట్టూ రచ్చ సాగుతోంది. దేవాన్స్ ప్రస్తుతం యూట్యూబర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే దేవాన్స్ పేరుతో పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేయడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వివిధ ఘాట్లు అభివృద్ధి చేస్తుంది. గోదావరి తీరమంతటా వివిధ రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ఉంది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మునికోడలి అనే గ్రామం వద్ద పుష్కర్ ఘాట్కి దేవాన్స్ ఘాట్ అంటూ నామకరణం చేశారు. ఇది చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా పెద్ద రచ్చ సాగుతోంది. ఈ ఘాట్ అభివృద్ధి కోసం ఏకంగా ₹1 కోటి వెచ్చించబోతున్నాం అంటూ అక్కడి ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. అంతేకాకుండా ₹1 కోటి ఖర్చుతో ఈ ఘాట్ను ఒక మోడల్ ఘాట్గా రూపొందించబోతున్నాం అంటూ వెల్లడించారు. డీసీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఈ ఘాట్ని అభివృద్ధి చేస్తున్నాం అన్నట్టుగా వెల్లడించారు. దాంతో ఉప ముఖ్యమంత్రి స్వయంగా మునికోడలి పుష్కర్ ఘాట్ని దేవాన్స్ పేరుతో అభివృద్ధి చేయమని ఆదేశించడమా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఏమైనా జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు పేరుతో ఘాట్ ఏర్పాటు చేసినటువంటి వైనం మీద ఘాటు చర్చ అయితే సాగుతోంది. మొత్తంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్ల విషయమై ఇప్పటికే చాలా రచ్చ నడుస్తోంది. తెలుగుదేశం జనసేన పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. రాజమండ్రిలో అయితే మంత్రి దుర్గేష్కి స్థానిక ఎమ్మెల్యేకి ఏమాత్రం పొసగడం లేదు. ఆ వివాదం ఒకవైపు ఉండగానే రెండో వైపు జనసేన పార్టీ ఎమ్మెల్యేనే దేవాన్స్ పేరుతో పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేశాం, దాన్ని ₹1 కోటి అభివృద్ధి చేయబోతున్నాం, స్వయంగా డీసీఎం ఆదేశాలతోనే మోడల్ ఘాట్గా మార్చబోతున్నాం అంటూ చెప్పడం చాలా మందిలో ఆశ్చర్యానికి కారణమవుతోంది. ఈ వివాదం మీద ఇప్పుడు చివరికి నారా లోకేష్ కూడా స్పందించాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం తగని పని, రెడీ క్లాస్ అన్నట్టుగా ఆయన స్పందించారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి అంటూ ఆయన సూచించారు. ఇలా స్వయంగా నారా లోకేషే తన కొడుకు పేరుతో పేర్లు పెట్టడాన్ని, పుష్కర్ ఘాట్లకు పేరు పెట్టడాన్ని చాలా తీవ్రంగా తప్పుపట్టినట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యతిరేకత ఆయన వరకు చేరడంతో చివరికి ఆయన కూడా స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ జనసేన పార్టీ అధినేత ఆదేశాలతోనే ఆ పార్టీ ఎమ్మెల్యే ఇలా ఒక పుష్కరాల సందర్భంగా పవిత్ర కార్యక్రమంలో దేవాన్స్ పేరుతో ఘాట్లు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నటువంటి వైనమే చాలా విశేషంగా మారుతోంది. అనేక రకాలుగా చర్చకు ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఇది పెను దుమారం దిశగా ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో ఉన్నప్పుడు కూడా కొన్ని హౌసింగ్ కాలనీలకి నారా దేవాన్స్ కాలనీ అంటూ పేరు పెట్టారు. దాని మీద అప్పట్లో చాలా పెద్ద స్థాయిలో దుమారం రేగింది. అయినప్పుడు కూడా పేరు మార్చడానికి ప్రభుత్వం కూడా చొరవ చూపిన దాఖలాలు. అయితే ఇప్పుడు మాత్రం పుష్కరాలకి, అది కూడా గోదావరి తీరంలో పుష్కరాలంటే అనేక రకాలుగా పవిత్రమైనటువంటి పేర్లు పెట్టి అందుకు అనుగుణంగా నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా దేవాన్స్ పేరుతో ఘాట్లు ఏర్పాటు చేయడం, ఆ ఘాట్లని ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయ పూనుకోవడం, ఇదంతా కూడా వివాదానికి కారణమవుతున్న తరుణంలో స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలంటూ సూచించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఏమైనా ఇలాంటి నేతల అత్యుత్సాహం, ఇప్పటికే చంద్రబాబు ఆయన వారసుడిగా నారా లోకేష్, ఇప్పుడు లోకేష్ వారసుడిగా దేవాన్స్ను కూడా కీర్తించడానికి చాలామంది టీడీపీ నేతలు, ఇప్పుడు జనసేన నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి వైనమే విస్మయకరంగా ఉంది. గతంలో మొన్నటి మహానాడు సందర్భంగా కూడా నారా దేవాన్స్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తరహాలో ఉంటారని చాలా పెద్ద స్థాయిలో వేదికపై నుంచే కీర్తించే ప్రయత్నం జరిగింది. ఇలా టీడీపీ నేతలు, జనసేన నేతలు కలిసి దేవాన్స్ని అపఖ్యాతి పాలు చేయడమే కాకుండా టీడీపీ పరువు తీసే ప్రయత్నంలో కూటమి సర్కార్ని తీవ్రమైనటువంటి అప్రతిష్ట పాలు చేసే విధాన సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.